హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. చాలా చాలా బాగున్నాను. మరి ఈరోజు మరలా వీడియో తీయటానికి రెడీ అయిపోయాను అనమాట. రోజు వీడియోలు తీయట్లేదు, అందరూ మర్చిపోతున్నారు నన్ను. ప్లీజ్ అండి, నన్ను మర్చిపోకండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీ ఆదరణ, మీ అభిమానం, మీ ప్రేమ, అనురాగాలు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి ఈరోజు మేమైతే పొద్దుటే లేచి అన్ని పనులు చేసి, అన్ని పనులు అంటే కొయ్యట వాళ్ళకి టిఫిన్లు టీలు ఇచ్చేసాక మేము కూడా టీ తాగేసి ఇంకో ఈరోజు లంచ్ రెడీ చేయటానికి రెడీ అయిపోయాను అనమాట. అది మీతో షేర్ చేసుకోవటానికి చిన్న వీడియో. ఓకే అండి, మరి వీడియోలోకి వెళ్ళిపోతామా. ఏం చేస్తున్నానంటే ఈరోజు వంట కొయ్యట వాళ్ళకి స్నిగెత్తి అనమాట, లెహం అప్రూమ్ వేసి. అంటే లెహం అప్రూమ్ అంటే మటన్ కైమా అనమాట. ఓకే, చూడండి ఎలా చేస్తున్నాను, దానికి ఏమేమి కావాలో. ఇంకోండి, ఇది లెహం అప్రూమ్ అంటారు ఇక్కడ, అంటే మటన్ కైమా అనమాట. చూసారా, ఇంకా దీన్ని కడగలేదు, తీసి పెట్టాను అనమాట. ఐస్ కరిగాక దీన్ని ఇలా విడదీసి, ఇదిగో ఇలా ఉంటుంది. శుభ్రంగా కడిగి ముసుకల్లో వేస్తానంటే వడచిక్కం లాంటి దాంట్లో వేసి దీన్ని బాగా కడిగి పెట్టుకుంటాను. ఇంకా కడగలేదు. అందులోకి ఉల్లిపాయ లేదనమాట, ఈరోజు అన్నీ నిండుకున్నాయి. ఉల్లిపాయ లేకుండా ఓన్లీ ఎల్లుల్లిపాయలే కట్ చేసి పెట్టుకున్నా అండి. ఉల్లిపాయ కూడా వేయాలి కానీ ఉల్లిపాయ లేదు. టమాటా ఒకటి. ఇవి అయితే మసాలా పొడులు అండి, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కర్రీ పౌడరు, ఇంకా పసుపు కొంచెం. ఇది చికెన్ మాజీ ఒకటి వేసాను అనమాట. ఓకే, మిరియాల పౌడర్, ఇవన్నీ కలిపి తీసి పెట్టుకున్నాను. అలాగే ఇదిగో టమాటా మాజీన్ అంటారు ఇక్కడ, టమాటా పేస్ట్ అనమాట. ఇవి స్నిగెత్తి చేయటానికి మకరోనియాలు ఇవ్వండి. ఓకేనా, బ్రౌన్ ఇవి, వైట్ ఎన్నో లేవు, ఈ కలర్ ఎన్నో లేవు. ఇవి అవి కలిపి చేస్తాను అనమాట. ఈరోజు వంట వీళ్ళకి ఇది. అన్నం లేదు ఈరోజు వీళ్ళకి. మేమైతే తెల్లన్నం వండుకుంటాం. మాకైతే కాకరకాయలు కొనుక్కు తెచ్చుకున్నాము, కాకరకాయ ఏపుడు పెట్టుకుంటాం. మాకు కూడా ఉల్లిపాయ లేని కూర ఈరోజు. ఓకే, ఇదిగో లెహం అప్రూమ్ అంటే ఏంటి అనుకుంటారు కదా, ఇదిగో ఇది వేసి చేస్తాను అనమాట. ఈ కవర్లో తీసి బయట పెట్టాను. ఓకే అండి, నీళ్ళు అయితే పెట్టాను, అది మకరోనియాలు ఉడకబెట్టడానికి. ఇదన్నమాట ఈరోజు కొయ్యట వాళ్ళకి వంట. ఈరోజు ఇది మరలా చేసేటప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మరి మా బంధువులు అయితే వైజాగ్ నుంచి ఫోన్ చేసి మా అమ్మకి చేసి అడిగారంట. మా అమ్మ నిన్న చెప్తుంది, అమ్మా నువ్వు వీడియోలు పెట్టట్లేదంట, ఏంటో వీడియోలు పెడతావంట కదా, ఏంటి పెట్టట్లేదంట అడిగారంట అని మా అమ్మ చెప్పింది. తీయమ్మా పెట్టమ్మా అని చెప్పింది. అమ్మ ఇక్కడ వీలు కుదరట్లేదు తీటకి, మరి నేను త్వరలో ఇంటికి వచ్చేస్తాను, నిన్ను కూడా యూట్యూబ్లో చూపిస్తాను అన్నాను. ఓ పెద్ద నవ్వునవుతుంది అమ్మ. మా అమ్మని కూడా మీకు చూపిస్తాండి, మా అమ్మని నాన్నని అందరినీ చూపిస్తాను వాళ్ళ అనుమతి అడిగి. కానీ మా అమ్మనైతే అలా అన్నాను, మా అమ్మ ఏదో అనుకుంటుంది. ఓకే, మరి ఇంటికి వెళ్ళాక మాత్రం మా అమ్మనైతే చూపిస్తా. ఓకే అండి, మా అమ్మ చాలా ఆనందం పడ్డది అలా అడిగి, ఫోన్ చేసి బంధువులు అడిగితే మా అమ్మ అయితే ఆనందం పడ్డది అనమాట. మరి మీ అందరూ అలా అడిగినందుకు మీ ప్రేమకి చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? ఓకే, మరి తర్వాత ఇది వంట చేసేటప్పుడు వీడియోలోకి వెళ్దాం మరలా. అలాగే తప్పకుండా వీడియోని కంటిన్యూగా పూర్తిగా చూసి నచ్చితే కాక ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మీ లైక్ చాలా ముఖ్యమైంది. అలాగే నా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఏముంటుందండి, ఇదిగో ఈ కొంచెం ప్లేస్లోనే నేను, అదేమో నా రూము, అందులో నుంచి వచ్చి తెల్లారు లేసాక ఇక్కడేముంటా, చెత్త వేసినప్పుడు బయటకు వెళ్తా, ఏమన్నా ఆర్డర్లు వస్తే బయటకు వెళ్తా. ఇదే మా ప్రపంచం. 2 సంవత్సరాలు ఇలాగే ఇందులోనే మగ్గిపోయి మాడిపోయి ఇలా కలర్ వచ్చేస్తాం అనమాట. ఈ కలర్ అన్నాల్లో ఉండదండి, ఇంటికి వచ్చాక నల్లగా అయిపోతాం మన ఇండియా వాళ్ళకి. ఓకే, నన్ను చూస్తారు కదా, ఇంటికి వచ్చాక ఏమీ కలర్ ఇది ఏమి ఉండదు అసలు. మామూలుగా
న్యాచురల్గా ఉంటాం. ఇక్కడ అంటే ఏదో ఈ 4 గోళ్ళ మధ్య ఇంట్లో ఉంటాం కాబట్టి ఈ ఏసీలకి ఈ కలర్ వస్తామే తప్ప మన ఇంటికి వచ్చాక మామూలే. అయినా నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఓకే అండి. సుత్తు సోద అనుకోవద్దు ప్లీజ్. ఇదిగోండి, ఈ మటన్ అయితే ఇలా కడిగేసి ఇలా దీంట్లో పెట్టుకున్నాను, శుభ్రంగా కడిగేసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇందులో వేసి బాగా మగ్గన పెడతాను అనమాట. అంటే బాగా ఉడకబెడతాను అనమాట. స్టవ్ వెలిగించా. ఇందులో ఏమీ వేయలేదండి, అలాగే మూత పెట్టేసి ఉంచుతా. ఇలా మగ్గుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసేస్తాను. నూనె అంటే కొద్దిగా వేసాను అనమాట, ఎందుకంటే ఈ మటన్లో నూనె వస్తుందండి, ఆయిల్ తేరుతుంది. అందుకు ఎక్కువ ఆయిల్ వేసి వేపంసర్లే ఇలాగే వేసేసి మగ్గ పెడతాను. కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేదు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. ఈ నీళ్ళు మాత్రం ఇలా కాగుతూ ఉంటాయి, లాస్ట్లో వేస్తాను మక్కరొన్యాలు. చూసారా అంత మగ్గింది కదండి. ఇదిగో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెమే, నేను ఆల్రెడీ మిక్సీ పెట్టి ఉంచుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎంత వేసాక కొంచెం ఈ అల్లం పచ్చికంపు పోయాక అప్పుడు తీసుకున్న మసాలాలు వేద్దామండి. తర్వాత ఇదిగో ఇంకా టమాటా ఉంది, కొంచెం పచ్చివాసన పోయిన వెంటనే టమాటా వేసేద్దాం. చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. ఇది కొయ్యట వల్ల వంట అండో, ఎవరికన్నా ఉపయోగపడుతుంది. ఇది బాగా ఈ టమాటాలు మగ్గాక అప్పుడు తీసుకున్న మసాలా పొడులు వేద్దాం. అలా సిమ్లో మంట వేస్తాం. ఒక నిమిషం ఉంది. ఇదిగోండి, ఇప్పుడు మసాలాలు వేసేస్తున్నాను, మసాలా పొడులు. వెళ్తాయి బెల్లొచ్చింది చూడు. చూడండి, మసాలాలు అన్నీ వేసిన తర్వాత మగ్గింది కదా. ఇప్పుడు టమాటా మాత్రమే వేస్తాను. ఇంకోండి, టమాటా మాజుని వేసిన తర్వాత కొంచెం కెచప్ వేసాను, అలాగే కొంచెం వాటర్ కూడా వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మగ్గబెట్టాలి మరలా. తర్వాత ఆ స్నిగెట్టని ఇందులో ఉడకబెట్టి అవి తీసి ఇందులో వేయటమే. ఓకే అండి. ఓకే, ఇవ్వండి స్నిగెట్టెలు అయితే ఉడుకుతున్నాయి. ఇవ్వండి, ఈ ఉడకబెట్టేసాను కదా, ఇదిగో ఇందులో వేయటమండి. స్నిగెట్ రెడీ అయిపోయిందండి. మన ఇంటికాడ నూడిల్స్ చేస్తాను నేను. నూడిల్స్, పానీపూరి, పానీపూరి కాటకొండని పానీపూరి పెట్టారంటే ఎలా చేస్తారంటే, ఎలా ఉంది ఏమీ లేదు పలావ్ ఎలా చెప్తారు అలాగేనండి అంత తెలుగు రావట్లేదు ఆమెకి. మళ్ళీ వెళ్తూ చూసిందండి, ఇది ఉప్పనా సప్పనని, టేస్ట్ బాగానే ఉందని చెప్పింది. ఓకే,
తర్వాత దీన్ని ఇంకో మూలలో తీసి పెట్టేయటమే, అయిపోయినట్టే. ఓకేనా? మరి ఇంకా చాలా వంటలు ఉన్నాయి మాకు. కాకరకాయ ఎప్పుడు పెట్టుకోవాలి, ఇంకా చికెన్ కాల్చాలి, ఇంకా కుదుర ఉడకబెట్టాలి, తెల్లన్నం చేయాలి, అన్ని బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా చేయటం అంటే పెద్ద వీడియో వచ్చేది. మరి ఇంతటితో ఇది వీడియో ముగిస్తున్నానండి. ఒక నిమిషం అది కట్ చేస్తాను. ఇది ఎంత సౌండ్ వచ్చిందో ఇంచేపు. మరి ఇంకా ఈ వీడియో ఇంతేండి. మరి ఈ స్నిగ్గెట్ మీకు నచ్చినట్టయితే, అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఉంటానండి, బాయ్.